ప్రస్తుతం మనం ఎక్కడ చూసినా సోషల్ మీడియా హవానే కొనసాగుతుంది. అలాంటి సోషల్ నెట్వర్కింగ్లో భాగమైన సైట్ ఫేస్బుక్. దీని సృష్టికర్తగా ఐడెంటిటీ సంపాదించుకున్న సుపరిచితుడు మార్క్ ఎలియట్ జుకర్బర్గ్. తన నేతృత్వంలో టెక్ సంస్థ మెటా రూపొందించిన ఏఐ అసిస్టెంట్ మెటా ఏఐ వినియోగంపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీనికి కారణం యూజర్లతో మాట్లాడేందుకు రూపొందించిన వాయిస్ కోసం ప్రముఖుల పేర్లు, వారి ఫోటోలు వినియోగించటం. మెటా ఏఐ చాట్ బాట్లు క్రియేట్ చేసినట్టు ఇదే అంశాన్ని రాయిటర్ తన పరిశోధనలో రివీల్ చేస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన న్యూస్ తీవ్ర చర్చకు దారితీస్తుంది. మెటాకు సంబంధించిన చాట్ బాట్ సర్వీసెస్ ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టా నెటిజన్లకు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రముఖ పేర్లతో ఈ ప్యారడీ చాట్ బాట్లను అందుబాటులోకి తెచ్చారు. సెలబ్రిటీల పర్మిషన్ లేకుండానే వీటిని రూపొందించినట్లు దీనిని గుర్తించారు. ఈ చాట్ బాట్ల వినియోగం చాలా రోజులు కంటిన్యూ చేసినట్లు వెల్లడించింది. ఈ క్రమంలో ప్రముఖులకు సంబంధించిన మాటలతో పాటు వ్యక్తిగతంగా వారిని కలిసేందుకు ఆహ్వానాలను పంపించారని క్లారిటీ ఇచ్చింది. అంతేకాదు, ప్రముఖులకు సంబంధించిన అంతర్గత విషయాలు, ఫోటోలు జనరేట్ అవడంతో తీవ్ర విమర్శలకు దారితీసింది. ఇదే అంశంపై స్పందించిన మెటా ప్రతినిధి యాండీ స్టోన్ రాయిటర్స్ అలా జరగకూడదని అన్నారు. మిగిలిన సోషల్ అప్లికేషన్స్ మాదిరిగా తాము కూడా పర్మిషన్స్ ఇచ్చామని అన్నారు. ఇదంతా తమ కంపెనీ నిబంధనలకు విరుద్ధంగా అసభ్యకరమైన ఫోటోలను క్రియేట్ చేయడం విరుద్ధమన్నారు.